సో హలో గాయస్, నా రాధే, మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. గాయస్, నేను మీ అందరికి నిన్ననే ఒక సెకండ్ వీడియోలో మన డ్రూ మ్యాకింటైర్ గురించి ఒక అప్డేట్ ఇచ్చినాను. అండ్ అది ఏంటంటే మన డ్రూ మ్యాకింటైర్ అంటే క్యాష్ ఇన్ ఫెయిల్ కాగా, అంటే మన మహీంద్రా బ్రీఫ్కేస్ క్యాష్ ఇన్ ఫెయిల్ అయిపోగానే దాని తర్వాత మహీంద్రా బ్యాంక్ అయిపోయిన తర్వాత పోస్ట్ షోలో వచ్చి అక్కడ కొంచెం హంగామా చేసినారు అనమాట. అక్కడ కామెంటర్స్ ఉండే వాళ్ళందరికీ ఓపెన్ చేసినారు. అండ్ యాడమ్ పియర్స్ అంటే రెఫరీస్ వచ్చినప్పుడు మన యాడమ్ పియర్స్ వచ్చినారు అనుకోకుండా యాడమ్ పియర్స్ కొట్టేసినారు మన డ్రూ మ్యాకింటైర్. అండ్ చిన్న బ్రాల్కి మన వెయిట్ పీరియడ్ ఆపేసినారని నేను మన నిన్ననే ఒక సెకండ్ వీడియోలో అప్డేట్ ఇచ్చేసినాను. అండ్ ఇప్పుడు ఫ్రెష్ అప్డేట్స్ ఏమైనా వస్తున్నాయి అంటే మన యాడమ్ పియర్స్, మన రా జనరల్ మేనేజర్ యాడమ్ పియర్స్ అంట మన డ్రూ మ్యాకింటైర్కి సస్పెండ్ చేసినారంట. ఎస్, ఇప్పుడు ఎంత టైం కోసం సస్పెండ్ చేసినారు అది దాని అప్డేట్ ఏం రాలేదు. బట్ కొంచెం టైం కోసం మన యాడమ్ పియర్స్ డ్రూ మ్యాకింటైర్కి సస్పెండ్ చేసిండని మనకి ఇలాంటి రూమర్స్ అంటాం అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ బాస్ అంతేకాదు, అంటే ఫైన్ పడ్డదంట మన డ్రూ మ్యాకింటైర్ పైన ఫైన్ వేసినారు. సీఎం పంక్ పైన ఫైన్ పడ్డదనమాట. ఎందుకంటే సీఎం పంక్ అంటే క్యాష్ని ఫెయిల్ చేయడానికి వచ్చింది కదా, సో అందుకని సీఎం పంక్ పైన ఫైన్ పడ్డదనమాట. డ్రూ మ్యాకింటైర్ పైన ఫైన్ వేసినారు మన యాడమ్ పియర్స్. అండ్ అంతేకాదు డ్రూ మ్యాకింటైర్ అయితే సస్పెండ్ బి చేసినారు. బట్ చూద్దాం, అంటే ఇప్పుడు డ్రూ మ్యాకింటైర్ సైలెంట్గా కూర్చుంటారా, అంటే ఈ సస్పెన్షన్ అయిపోయిన తర్వాత వస్తారా, లేదంటే అక్కడ ముందే వస్తారా, వచ్చి మన యాడమ్ పియర్స్ ఎక్కిరిస్తారా మేబీ అని తెలియదు. ఎందుకంటే డ్రూ మ్యాకింటైర్ చాలా కోపంలో ఉండే కదా, సో మేబీ అందుకని నెక్స్ట్ రోలో కనిపించి నాకు కనిపించచ్చు, లేదంటే కనిపించారు అనమాట. కనిపించి చాలా ఎక్కువ ఉన్నాయి. సస్పెండ్ ఉన్నారు, బట్ ఏదైనా కనిపించి మేబీ ఏం చెప్పలేము అనమాట మన డ్రూ మ్యాకింటైర్. ఓకే, అండ్ బాస్ అంతేకాదు ఇంకొకటి ఏంటంటే మన డ్రూ మ్యాకింటైర్ సోషల్ మీడియాలో యాడమ్ పియర్స్ తిట్టి పడేస్తారు విడొచ్చి మీ స్క్రీన్ పైన. మా డ్రూ మ్యాకింటైర్ ఏమని రాసిన అంటే, నువ్వు నీ జాబ్ కరెక్ట్గా చేస్తే ఇలాంటి టైం రాకపోతుండే, అర్థమైందా అని గుండుగా అని చెప్పేస్తారు అనమాట. బి అని తిట్టేసినారు మన డ్రూ మ్యాకింటైర్ యాడమ్ పియర్స్కి. సో మామూలుగా ఇస్తలేరు మన డ్రూ మ్యాకింటైర్, జబర్దస్త్గా ఇచ్చి పడేస్తున్నారు అనమాట. సోషల్ మీడియాలో అయితే మన యాడమ్ పియర్స్ చాలా భయంకరంగా తిట్టేసినారు. అండ్ బాస్ అంతేకాదు ఇప్పుడు మన డ్రూ మ్యాకింటైర్ క్యాష్ ఇన్ ఫెయిల్డ్ లిస్టులో వచ్చేసినారు బాస్. అంటే చాలా తక్కువ మంది ఉంది. అంటే ఇప్పుడు ఎవరెవరు మన మహీంద్రా బ్యాంక్ బ్రీఫ్ కేసు గెలుస్తారో వాళ్ళు 90% అలా క్యాష్ ఇన్ సక్సెస్ అవుతుంది అండ్ 10% ఫెయిల్ అవుతుంది అనమాట. సో అందుకనే ఫెయిల్డ్ లిస్టులో అంటే చాలా తక్కువ లిస్ట్, చాలా చిన్న లిస్ట్ అనమాట. ఫెయిల్డ్ లిస్ట్ చాలా చిన్న లిస్ట్. అండ్ ఈ ఫెయిల్డ్ లిస్టులో మన డ్రూ మ్యాకింటైర్ ఆడ్ అయిపోయినారు. వీడు వచ్చి మీ స్క్రీన్ పైన మన జాన్ సినాది క్యాష్ ఇన్ 2012లో ఫెయిల్డ్ అయిపోయింది అనమాట. అప్పుడు సక్సెస్ కాలేదు, మన జాన్ సినాది క్యాష్ ఇన్ ఫెయిల్డ్ అయింది. అండ్ మన డేమియన్ శాండోదిబి ఒకప్పుడు 2013లో క్యాష్ ఇన్ ఫెయిల్ అయిపోయింది అనమాట. బ్యారన్ కోర్బింది 2017లో క్యాష్ ఇన్ ఫెయిల్డ్ అయిపోయింది. ఆస్టన్ థ్యూరీ అయితే అందరికి గుర్తుందనమాట. రీసెంట్ టైమే మన 2022లో ఆస్టన్ థ్యూరీ క్యాష్ ఇన్ ఫెయిల్ అయింది. అండ్ బాస్ మన బ్రాన్ స్ట్రోమన్ దివి క్యాష్ ఇన్ ఫెయిల్డ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు 2024లో మన డ్రూ మ్యాకింటైర్ క్యాష్ ఇన్ ఫెయిల్డ్ అయిపోయింది. అండ్ ఈ ఫెయిల్డ్ లిస్ట్లో అంటే క్యాష్ ఇన్ ఫెయిల్డ్ లిస్ట్లో మన డ్రూ మ్యాకింటైర్వి యాడ్ అయిపోయినారు బాస్. నిజంగా అసలు మన డ్రూ మ్యాకింటైర్ కొంచెము టైం తీసుకొని క్యాష్ ఇన్ చేస్తే మంచిగా ఉండే. బట్ ఏం చేద్దామంటే మన డ్రూ మ్యాకింటైర్ మాట ఇచ్చినారు, నేను క్యాష్ ఇన్ చేస్తాను అంటే ఏ రోజు నేను గెలుస్తాను అదే రోజు నేను క్యాష్ ఇన్ చేస్తాను. డ్రూ మ్యాకింటైర్ మాట ఇచ్చినారు అండ్ ఆ మాట వల్ల క్యాష్ ఇన్ చేసినారు. బట్ సీఎం పంక్ వల్ల క్యాష్ ఇన్ ఫెయిల్డ్ అయిపోయింది. ఓకే, సో బాస్ ఇప్పుడు మనం మాట్లాడదాం మన ఉమెన్స్ డివిజన్లో న్యూ టైటిల్స్ గురించి. లైక్ మీరు వచ్చి మీ స్క్రీన్ పైన ఒకవేళ అంత మంచిగా ఉండే అంట మన ఉమెన్ సూపర్ స్టార్స్ కోసం ఒక ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ అండ్ ఒక యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ వచ్చినా రావచ్చు. లైక్ ఇప్పుడు మన మెన్ సూపర్ స్టార్స్ దగ్గర ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ ఉంది కదా. సో మన ఉమెన్స్కి ఒక ఉమెన్స్ యునైటెడ్ స్టేట్ ఛాంపియన్షిప్ అండ్ మన ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ తీసుకురావచ్చు అంట మన WWE. సో చూద్దాం, అంటే ఈ రూమర్ ఇప్పటి నుంచి కాదు చాలా టైం నుంచి వస్తుంది ఈ రూమర్, అంటే మన ఉమెన్స్ కోసం ఒక న్యూ టైటిల్స్ వస్తాయని, కానీ ఇంకా రాలేదు. బట్ ఇప్పుడు ఈ రూమర్ మళ్ళీ ఒకసారి వచ్చిందంటే మేబీ ఏం చెప్పలేము, ఈసారి వచ్చినా రావచ్చు అన్నమాట మన ఉమెన్స్ కోసం న్యూ టైటిల్స్. సో ఇప్పుడు మీరు చెప్పండి, మన ఉమెన్స్ సూపర్ స్టార్స్ కోసము అంటే ఇంటర్ కాంటినెంటల్ టైటిల్ అండ్ మన యునైటెడ్ స్టేట్స్ టైటిల్ తీసుకొస్తే మంచిగా ఉండదా మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మళ్ళీ ఒకసారి మన డ్రూ మ్యాకింటైర్ గురించి అండ్ సీఎం పంక్ గురించి బాస్. ఎందుకంటే చూడండి, ఇప్పుడు డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ అయితే మన సమ్మర్ స్లామ్లో జరుగుతాయి. ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయి. సమ్మర్ స్లామ్ ఒక గ్రాండ్ స్టేజ్ కాబట్టి డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ సమ్మర్ స్లామ్ జరగచ్చు.
బట్ బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ కోసం ఇలా మ్యాచ్ పైన రూమర్స్ వస్తాయన్నమాట. ఎందుకంటే నేను ముందే చెప్పినాను, మన బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో మనకి ఒక హెల్ ఇన్ అ సెల్ మ్యాచ్ చూడడానికి వస్తుందంట. అండ్ స్పెషల్లీ హెల్ ఇన్ అ సెల్ మ్యాచ్ డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ CM Punk మ్యాచ్ ఉంటుందంట. ఒక హెల్ ఇన్ అ సెల్ మ్యాచ్ మన బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో అని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు చూద్దాం. అంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఫ్యూడ్ ఎలాంటిది అంటే నేను ముందే చెప్పినాను, ఇలా ఫ్యూడ్ ఎలాంటిది అంటే ఒక్క మ్యాచ్ అయితే ఎండ్ కాదనమాట. మేబీ సమ్మర్ స్లామ్ ఇలా మధ్యలో మ్యాచ్ జరిగిన నెక్స్ట్ మ్యాచ్ మన బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో జరగచ్చు అనమాట, మన హెల్ ఇన్ అ సెల్ మ్యాచ్. సో నిజంగా అంటే ఇప్పుడు ఇలా ఫ్యూడ్ని చూస్తుంటే అంటే డ్రూ మ్యాకింటైర్ అండ్ CM Punk ఫ్యూడ్ని చూస్తుంటే హెల్ ఇన్ అ సెల్ మ్యాచ్ జబర్దస్త్ మ్యాచ్ ఉంటుంది అనమాట. మామూలు మ్యాచ్ కాదు. హెల్ ఇన్ అ సెల్ అంటే చాలా కిరాక్గా ఉంటుంది, చాలా కిరాక్ అంటే చాలా జబర్దస్త్ ఉంటుంది అనమాట. మీలో చాలా మంది చూసినట్టు మీకు తెలిసే ఉంటాయి, హెల్ ఇన్ అ సెల్ మ్యాచెస్ చాలా మస్తు ఉంటాయి అనమాట. సో చూద్దాం మన WWE డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ CM Punk మధ్యలో బ్యాడ్ బ్లడ్ ప్రీమియం ఈవెంట్లో ఒక హెల్ ఇన్ అ సెల్ మ్యాచ్ బుక్ చేస్తే నిజంగానే మంచిగా ఉంటుంది బాస్. ఈ రూమర్ నిజమైతే మంచిదని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ బాస్ అంతేకాదు, ఇప్పుడు బ్యాడ్ బ్లడ్ అంటే గుర్తొచ్చింది, ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఏమేమి ప్రీమియం ఈవెంట్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు ఈ సంవత్సరంలో ఇప్పుడు సగం ప్రీమియం ఈవెంట్స్ అయితే అయిపోయినాయి. సో ఇప్పుడు ఇంకా ఏమేమి ఉన్నాయో ఆ లిస్ట్ మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన బాస్. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి మన సమ్మర్ స్లామ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ చూడడానికి దొరుకుతాయి అన్నమాట. అంటే ఆగస్టు 3 ఉంది ఇక్కడ, బట్ మన ఇండియా టైం టేబుల్ ప్రకారం ఆగస్టు 4 రోజు మార్నింగ్ మనకి మన సమ్మర్ స్లామ్ చూడడానికి దొరుకుతాయి అన్నమాట. మహీంద్రా బ్యాంక్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ ఇంకేదో కాదు, మన సమ్మర్ స్లామ్ రోడ్ టు సమ్మర్ స్లామ్ స్టార్ట్ అయిపోయింది బాస్. అండ్ దాని తర్వాత మనకి మన బ్యాష్ ఇన్ బర్లిన్ చూడడానికి దొరుకుతాయి అనమాట. అండ్ బాస్ దాని తర్వాత అంటే సెప్టెంబర్లో అయితే ఇక్కడ ప్రీమియం లైవ్ ఈవెంట్ ఏం లేదనమాట, ఎందుకంటే ఆగస్టులోనే 2 ఉన్నాయి. బట్ ఈ బ్యాష్ ఇన్ బర్లిన్ మనకి అంటే సెప్టెంబర్ 1 రోజు చూడడం దొరుకుతాయన్నమాట. టైం టేబుల్ ప్రకారం మేము చెప్పలేము. అండ్ అక్టోబర్లో మనకి అక్టోబర్ 5 రోజు మన బ్యాడ్ బ్లడ్ చూడడానికి దొరుకుతాయన్నమాట. దాని తర్వాత అక్టోబర్ తర్వాత నవంబర్ 2 రోజు మనకి క్రౌన్ జ్యువెల్ ప్రీమియం లైవ్ ఈవెంట్ చూడడానికి దొరుకుతుంది. అండ్ నవంబర్లో మన సర్వైవర్ సిరీస్ ఉంది. సర్వైవర్ సిరీస్ ఇంకా డేట్ అయితే కన్ఫర్మ్ కాలేదు, బట్ సర్వైవర్ సిరీస్ మన నవంబర్ మంత్లోనే ఉంటాయన్నమాట. అండ్ ఈ సర్వైవర్ సిరీస్లో కంపల్సరీ మనకి బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ మధ్యలో ఒక జబర్దస్త్ వార్ గేమ్స్ అయితే కంపల్సరీ చూడడానికి దొరుకుతాయి బాస్. ఇది మాత్రం కన్ఫర్మ్, ఎందుకంటే మనకి ఎప్పటి నుంచి అంటే రసమైన అయినప్పటి నుంచే మనకి రూమర్స్ వస్తాయన్నమాట. సర్వైవర్ సిరీస్లో కంపల్సరీ ది బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ మధ్యలో ఒక జబర్దస్త్ వార్ గేమ్స్ మనకి చూడడానికి దొరుకుతాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్స్లో ఇంట్రెస్టింగ్ ప్రీమియం లైవ్ ఈవెంట్స్ అంటే మన సమ్మర్ స్లామ్ ఉంది బాస్, అండ్ మన బ్యాడ్ బ్లడ్ బి ఉంది, అండ్ క్రౌన్ జ్యువెల్ సర్వైవర్ సిరీస్ అంటే ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఇంకా చాలా మజా వస్తాయి మనకి ఇన్ ఫ్యూచర్లో. సో బాస్ ఇప్పుడు మనం మాట్లాడదాము మన 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ ది లెజెండ్ జాన్ సీనా గురించి. బాస్ మీరు వచ్చి మీ స్క్రీన్ పైన అంటే మన జాన్ సీనా అండ్ CM Punk ది ఒక జబర్దస్త్ వీడియో సోషల్ మీడియాలో ఛాన్స్ దబాయించి వైరల్ అవుతుంది అనమాట. అంటే బ్యాక్ స్టేజ్ మాట్లాడుతున్నారు. రీసెంట్లీ జాన్ సీనా వచ్చినారు కదా, సో మన CM Punk కలిసినారనమాట బ్యాక్ స్టేజ్, వీళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. అండ్ బాస్ అంతేకాదు, మీ అందరూ గుర్తుండొచ్చు, నేను నిన్ననే ఒక సెకండ్ వీడియోలో మన CM Punk ఒక టైప్ ఛాలెంజ్ చేసినారు మన జాన్ సీనా అని చెప్పినాను. సో మన CM Punk చాలా క్లియర్ నేను జాన్ సీనాతో ఫైట్ చేస్తాను చెప్పినారు. సో ఒకవేళ అంత మంచిగా ఉంటుంది ఫ్యూచర్లో అంట మనకి జాన్ సీనా వర్సెస్ CM Punk మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి కూడా దొరకవచ్చు. ఎందుకంటే జాన్ సీనా ఇప్పుడు జస్ట్ అంటే ఒకటొక మ్యాచ్ కోసం వస్తలేరు కదా, అంటే జాన్ సీనా ఇప్పుడు నెక్స్ట్ టైం రిటర్న్ చేసినప్పుడు రిటైర్మెంట్ టూర్ కోసం వస్తారన్నమాట. జనవరి నుంచి ఆ టూర్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ మేబీ అంత మంచిగా ఉంటే సంవత్సరం ఎండింగ్ అంటే మొత్తం నెక్స్ట్ ఇయర్ మొత్తం మనకి మన జాన్ సీనాది రిటైర్మెంట్ టూర్ మనకి చూడడానికి దొరుకుతాయి అనమాట. సో ఈ రిటైర్మెంట్ టూర్లో 30 నుంచి 40 డేట్స్ ఉన్నాయి కాబట్టి జస్ట్ ఒక సూపర్ స్టార్తో ఫైట్ చేయడానికి రారనమాట. చాలా అపోనెంట్స్ చేంజ్ అవుతారు, చాలా సూపర్ స్టార్స్ ఫైట్ చేస్తారు మన జాన్ సీనా. అండ్ ఆ సూపర్ స్టార్స్లో ఒక సూపర్ స్టార్ మన CM Punk బి కావచ్చు. అండ్ ర్యాండీ ఆర్టన్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ కోసం అయితే ఫ్యాన్స్ జబర్దస్త్గా డిమాండ్ చేస్తున్నారు. అండ్ కొంతమంది ఫ్యాన్స్ ఏమో మన జాన్ సీనా వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ అంటున్నారు. ఎస్ అంటే జాన్ సీనా వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ ఉంటే మంచిగా ఉంటుంది అని ఫ్యాన్స్ అంటే ఈ టైప్లో డిమాండ్ చేస్తున్నారు బాస్. అండ్ ఎందుకు అంటే ఇప్పుడు ఫ్యాన్స్ ఒకటేసారి కోడీ రోడ్స్ మ్యాచ్ ఎందుకు అంటున్నారు అంటే చూడండి, ఇప్పుడు కోడీ రోడ్స్ దగ్గర టైటిల్ ఉంది ఓకే. సో ఇప్పుడు మన జాన్ సీనా 17 టైమ్స్ ఛాంపియన్ కావాలంటే కోడీ రోడ్స్ అయినా ఫైట్ చేయాలి, లేదంటే ప్రజెంట్ మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ అంటే మన డేమియన్ ప్రిస్ట్ అయినా ఫైట్ చేయాలన్నమాట. అంటే వీళ్ళు ప్రెజెంట్ ఛాంపియన్స్. సో వీళ్ళతో మ్యాచ్ ఉంటే మన జాన్సన్ రిటర్న్ చేసినప్పుడు వీళ్ళు ఒకవేళ ఆ టైం వరకు ఛాంపియన్స్ ఉంటే మాత్రము కంపల్సరీ మన జాన్సన్ వీళ్ళతో ఫైట్ చేసి అంటే ఛాంపియన్ అయిపోతే మంచిగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఫ్యాన్స్ మన జాన్ సీనాకి 17 టైమ్స్ ఛాంపియన్ చూద్దాం అనుకుంటున్నారు బాస్. ఎందుకంటే చాలా టైం అయిపోయింది మన జాన్ సీనా మెయిన్ టైటిల్ గెలవక. అండ్ అంతేకాదు కొంతమంది ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే జాన్ సీనా ఒక లెజెండ్ సూపర్ స్టార్ కాబట్టి జాన్ సీనా గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిపోతే మంచిగా
మంచిగా ఉంటాయి అన్నమాట. ఎస్, అంటే మన జాన్ సీనా ఒక టైటిల్ ఇంకా గెలవలేదు, అండ్ ఆ టైటిల్ ఇంకేదో కాదు, ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్. ఇంకా మన జాన్ సీనా అంటే మొత్తం మన జాన్ సీనా కెరియర్లో ఎప్పుడు మన జాన్ సీనా ఆ టైటిల్ గెలవలేదన్నమాట, ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ గెలవలేదన్నమాట. సో ఒకవేళ ఆ టైటిల్ గెలిస్తే మాత్రము మన జాన్ సీనా గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిపోతారు. సో ఇప్పుడు మన జాన్ సీనా రిటైర్మెంట్ టూర్లో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మొత్తం మన జాన్ సీనా రిటైర్మెంట్ ఉంటుంది కదా. సో ఈ రిటైర్మెంట్ టూర్లో మనకి మన జాన్ సీనాది అంటే గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిపోతే మంచిగా ఉంటుంది, 17 టైమ్స్ ఛాంపియన్ అయిపోతే మంచిగా ఉంటుంది మన జాన్ సీనా. ఓకే, సో అంటే ఇప్పుడు చాలా అంటే మొత్తం స్టార్టింగ్ జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉంటుంది కాబట్టి మేబీ చెప్పలేము మన జాన్ సీనా గ్రాండ్ స్లామ్ ఛాంపియన్వి కావచ్చు బాస్. ఇప్పుడు మీరేమంటారో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ మన జే ఊసో గురించి మాట్లాడితే బాస్ మీరు నిజంగా షాక్ అయిపోతారు. మన జే ఊసో సింగిల్ రన్లో అంటే ఇప్పుడు మొత్తం మన జే ఊసోది ఈ సింగిల్ రన్లో మన జే ఊసో మెయిన్ మ్యాచెస్ ఓడిపోయినారు బాస్. మీరు వచ్చి మీ స్క్రీన్ పైన మన జే ఊసో సింగిల్ రన్లో అంటే రోమన్ రేన్స్ ఫైట్ చేసినప్పుడు అన్డిస్ప్యూటెడ్ టైటిల్ మ్యాచ్ అంటే గెలవలేదన్నమాట, ఆ మ్యాచ్లో ఓడిపోయినారు. సెత్ రాలిన్స్ మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేసినప్పుడు అప్పుడు మన జే ఊసో ఓడిపోయినారన్నమాట. గుంథర్తో మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేసినప్పుడు అప్పుడు మన జే ఊసో ఓడిపోయినారు. డేమియన్ ప్రిస్తో మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేసినప్పుడు అప్పుడు మన జే ఊసో ఓడిపోయినారు. అండ్ రీసెంట్లీ మన మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియర్ ఈవెంట్లో ఓడిపోయినారన్నమాట మన జే ఊసో. సో చూడండి ఇప్పుడు మర్చెండైజ్ సేల్స్ అయితే మన జే ఊసోవి చాలా జబర్దస్త్గా అవుతున్నాయి. సింగిల్ రన్ చాలా మంది నచ్చింది, ఫ్యాన్స్ చాలా జబర్దస్త్గా చీర్ చేస్తున్నారు మన జే ఊసో కోసం, అంతా బాగానే ఉంది. బట్ చిన్న మ్యాచెస్ మన జే ఊసో గెలుస్తున్నారు ఈ సింగిల్ రన్లో, కానీ మెయిన్ మ్యాచెస్లో మన జే ఊసో ఓడిపోతున్నారు బాస్, మెయిన్ మ్యాచెస్లో ఓడిపోతున్నారు. సో ఇప్పుడు మీరేమంటారు అంటే మన జే ఊసో ఇలాగంటే సింగిల్ రన్లోనే కంటిన్యూ ఉంటే మంచిదా, లేదంటే మళ్ళీ ఒకసారి మన జే ఊసో ది బ్లడ్ లైన్లో వచ్చేస్తే మంచిగా ఉంటుందా బాస్? మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అంటే బ్లడ్ లైన్ అంటే ఇప్పుడు ఉన్న బ్లడ్ లైన్ కాదు, మన ఒరిజినల్ బ్లడ్ లైన్ అంటే రోమన్ రేన్స్, జిమీ ఊసో, జే ఊసో. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన బ్లడ్ లైన్ గురించి. ఎందుకంటే బాస్ రీసెంట్లీ మన రికిషి పాల్ హేమంత్తో ఒక ఫోటోని షేర్ చేసినారు అండ్ వాయిస్ మెన్ అని రాసినారు అనమాట. అంటే వాయిస్ మ్యాన్ అని కాదు, వాయిస్ మెన్ అని రాసినారు. సో ఇప్పుడు రికిషి ఏం టీచ్ చేస్తున్నారు చూడండి, రూమర్స్ అయితే ఉన్నాయి కదా, అంటే మేబీ మన న్యూ బ్లడ్ లైన్లో ఒక న్యూ వాయిస్ మ్యాన్ వచ్చినా రావచ్చని ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయి. అండ్ రికిషి ఇప్పటి నుంచి కాదు మన బ్లడ్ లైన్లో ఈ బ్లడ్ లైన్ స్టోరీలో ఎప్పటి నుంచి ఇన్వాల్వ్ ఉన్నారనమాట. సోషల్ మీడియాలో ప్రతిసారి రియాక్షన్ ఇస్తూనే ఉంటారు మన రికిషి. అండ్ రీసెంట్లీ మన రికిషి అంటే వాయిస్ మ్యాన్ గురించి మాట్లాడినారనమాట. అంటే మన రికిషి ఏమని చెప్పినారంటే ఓకే సెన్స్ ఉంది, నేను రావచ్చు యాజ్ ఏ వాయిస్ మ్యాన్, నేను మన న్యూ బ్లడ్ లైన్లో అడుగు పెట్టవచ్చు, సెన్స్ అయితే ఉంది. బట్ చూడండి నిజం చెప్పాలంటే నేను ఇప్పుడు అంటే నా టైం మొత్తం నా ఫ్యామిలీకి ఇస్తాను అనమాట. అంటే ఇప్పుడు నా టైం ఇది నా టైం అన్నమాట. ఇప్పుడు నా టైంకి నేను వేరేలోకి ఇవ్వలేను. ఇప్పుడు ఈ నా లైఫ్ మొత్తం అంటే ఇప్పుడు నా లైఫ్ మొత్తం నేను నా ఫ్యామిలీ పిల్లలతో నేను టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మీకు తెలుసు అంటే డబ్ల్యూడబ్ల్యూలో వెళ్తే మాత్రము మన డబ్ల్యూడబ్ల్యూ ఒకటే సిటీలో ఉండదన్నమాట. ఈ సిటీ నుంచి ఆ సిటీ, ఈ కంట్రీ నుంచి ఆ కంట్రీ వాళ్ళు ట్రావెల్ చేస్తూనే ఉంటారు. మన చాలా ట్రావెల్ చేస్తారు మన సూపర్ స్టార్స్. సో ఇప్పుడు వీళ్ళు ట్రావెల్ చేసినప్పుడు అలా వాయిస్ మ్యాన్ వెళ్ళాలి కదా. సో అందుకని రికిషి ఏమంటున్నారు అంటే ఇప్పుడు నా వల్ల అంత కాదనమాట, నేనైతే నా టైం మొత్తము నా ఫ్యామిలీ పిల్లలకి ఇస్తామని నేను డిసైడ్ చేసినానని మా రికిషి చెప్పినారు. ఫస్ట్ టైం అంటే సెన్స్ ఉందని చెప్పినారు అండ్ ఒకటిసారి ఫ్యామిలీకి టైం ఇస్తామని చెప్తున్నారు. సో మేమేం చెప్పలేము, మన రికిషి హ్యాస్ ఏ న్యూ వాయిస్ మ్యాన్లో వచ్చినా రావచ్చు, లేదంటే మన రికిషి మేబీ నిజంగానే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారు అనుకుంటా. అసలు ఇప్పుడు అంటే మొత్తం ఇంత పెద్ద టైం ఇవ్వనికైతే రారా కూడా అప్పుడప్పుడు కనిపిస్తారేమో, బట్ మొత్తంకి వాయిస్ మ్యాన్లో రావాలంటే ఇప్పుడు అంత కొంచెం కష్టమని చెప్పినారు కదా. సో మేమేం చెప్పలేము, ఇప్పుడు మన రికిషి వచ్చిన రావచ్చు లేదంటే రారు బాస్. ఓకే, ఎందుకంటే వీళ్ళు ఒకటిసారి అంటే ఎక్కువ హింట్ ఇయ్యారన్నమాట, అంటే రానట్టే మాట్లాడతారు బట్ ఒకటిసారి వచ్చేస్తారన్నమాట. సో అందుకని మన డబ్ల్యూడబ్ల్యూ ఎప్పుడు నెవర్ సే నెవర్ అంటారు. సో అందుకని మేబీ మనం ఏం చెప్పలేమన్నమాట, కానీ ఏమైనా కావచ్చు. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీరు రికిషికి హ్యాజ్ ఎ న్యూ వాయిస్ మ్యాన్ లా అంటే మీరు హ్యాజ్ ఎ న్యూ వాయిస్ మ్యాన్ లా చూడాలనుకుంటున్నారా లేదా? మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు నేను రీసెంట్లీ రోమన్ రేన్స్ డ్యాన్స్ చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. అండ్ ఆ వీడియోకి నేను రీసెంట్లీ మన రాధే ఆడ్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన. ఇప్పుడు నేనైతే ఇప్పుడు ఇక్కడ వీడియో అయితే ప్లే చేయలేను, మీరు ఫోటో చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో మన రోమన్ రేన్స్ డ్యాన్స్ చేస్తున్నారన్నమాట. అండ్ ఈ డ్యాన్స్ చేస్తున్నది వీడియో నేను మన రాధే ఆడ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో షేర్ చేసినాను నేను. మీరు కావాలంటే మీరు మన రాధే ఆడ్ ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి మీరు స్టోరీస్లో చూడొచ్చు. మన రోమన్ రేన్స్ డ్యాన్స్ చేస్తున్నారు, నిజంగా చాలా అంటే కొంచెం మా
బాగానే డాన్స్ చేస్తున్నారు అనుకోండి మన రోమన్ రేన్స్. అండ్ ఇప్పుడు ఏంటంటే చూడు, ఇప్పుడు కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి అండ్ చాలా ఉన్నాయన్నమాట. రీసెంట్ చాలా వీడియోస్ వైరల్ అవుతున్నాయి రోమన్ రేన్స్వి, చాలా ఉన్నాయి. సోషల్ మీడియాలో వెళ్తే మీకు తెలిసిపోతుంది. అలా ఫాదర్ చనిపోయినారు కదా, సో చాలా వీడియోస్ లీక్ అవుతున్నాయి అన్నమాట. చాలా లేటెస్ట్ ఫొటోస్, లేటెస్ట్ వీడియోస్ చాలా సోషల్ మీడియాలో వస్తున్నాయి, చాలా లీక్ అయిపోయినాయి. అండ్ రోమన్ రేన్స్ ఫ్యామిలీతో నిజంగా టైం స్పెండ్ చేస్తున్నారన్నమాట. అండ్ కొన్ని ఉండే ఇప్పుడు అలా దాంట్లో కొంచెము డిఫరెంట్గా చేస్తున్నారు వాళ్ళు, అంటే సమ్వన్స్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనుకుంటా. అంటే ఇప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడు కొంచెం డిఫరెంట్గా, అంటే మీరు వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతే సోషల్ మీడియాలో చాలా వీడియోస్ వస్తున్నాయి అన్నమాట. సో మీరు చూడండి, కావాలంటే మన రసల్ తెలుగు వాట్సాప్ ఛానల్లో కొన్ని వీడియోస్, లేటెస్ట్ వీడియోస్ నేను షేర్ చేస్తాను, ఓకే. అండ్ అంతేకాదు కొంతమంది సోషల్ మీడియాలో ఏమంటున్నారంటే రోమన్ రేన్స్ నిజంగా చాలా గ్రేట్, అంటే అలా ఫాదర్ చనిపోయినారు బట్ ఫేస్ పైన స్మైల్ మెయింటైన్ చేస్తున్నారు, నిజంగా చాలా గ్రేట్ అని చాలామంది చాలా గొప్ప మాట్లాడుతున్నారు రోమన్ రేన్స్ గురించి. సో ఇప్పుడు మీరేమంటారు, మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ బాస్, ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే ఈరోజు, అంటే ఎక్కువ అప్డేట్స్ లేకుండే, సో అందుకే ఈ వీడియో ఈరోజు ఇక్కడ వరకు ఉండే. సో ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్, ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది, ఓకే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్, బాయ్.